నేను సురేంద్ర బాబు ముదిరాజ్, ప్రెసిడెంట్ ముదిరాజ్ సేవా సమితి. ఈసారి తెలంగాణ ముదిరాజ్ అమరవీరుల గురించి నా సందేశం. ముందుగా మీతో కోరే విషయం ఏమిటంటే, కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కోరుతున్నాను. ఇక అసలు విషయానికి వద్దాం. తెలంగాణ ఉద్యమం కోసం 80 మంది ముదిరాజుల బిడ్డల ప్రాణాలు ఆగినవి. అట్లానే 1200 మంది బిడ్డల ప్రాణాలు కూడా ఆగినవి. వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని, అమరవీరుల స్తూపం సాక్షిగా న్యాయం జరగాలని కోరుకుంటూ అమరవీరులకు వందనాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా ఈ సందేశాన్ని ముదిరాజ్ అమరవీరులకు అంకితం ఇస్తున్నాను. వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని పాండవ దేవతలకు విన్నవిస్తున్నాను, పాండవ దేవతలను ప్రార్థిస్తున్నాను. ముదిరాజ్ అమరవీరులారా, తెలంగాణ జాతి మీకు శిరస్సు వంచి కన్నీటితో పాదాలను కడుగుతున్నది. వెలకట్టలేని మీ ప్రాణ త్యాగానికి పాండవ కులం సదా స్మరిస్తూ ఉంటుంది. అమరవీరులారా, సిలువలై ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకు నేను ఉన్నానని భరోసా ఇస్తున్నాను. వీరుల త్యాగం వృధా కాదు, వృధా పోదు అని పుష్పాంజలి ఘటిస్తుంది ముదిరాజ్ సేవా సమితి. తెలంగాణ నీతి నాది. తెలంగాణ తల్లి విముక్తి కోసం జరుగుతున్నటువంటి పోరాటం, ఈ పోరాటం వలన సామాజిక న్యాయం వికసిస్తుందని, స్వయం పాలన వస్తుందని, ఆత్మ గౌరవంతో బ్రతుకుతామని 80 మంది ముదిరాజుల ప్రాణాలు త్యాగం చేస్తే, ప్రాణాలు త్యాగం చేసిన ముదిరాజు కులాన్ని మూలకు కూర్చోబెట్టినారు. ఆ అమరవీరుల తల్లుల గర్భ శోకం ఎవరు తీరుస్తారు? అమరవీరుల తండ్రుల శోకం ఎవరు తుడుస్తారు? అమరవీరులు అయిన నా ముదిరాజుల రాణుల సంగతి ఏమిటి? వాళ్ళ కుటుంబాల బ్రతుకుల సంగతి ఏమిటంటే, వాళ్ళ ఇళ్లలో పుట్టడు దుఃఖముంది, సముద్రం అంత దుఃఖముంది, 7 సముద్రాలంత శోకముంది. ముదిరాజులారా, ముదిరాజుల ఇళ్లలో చావు డప్పులు మోగుతా ఉంటే, మన రాజకీయ నాయకుల ఇళ్లలో విజయ దుందుబిం మ్రోగిస్తున్నారు. విజయోత్సవాలు, సన్మానాలు, సత్కారాలు జరుగుతున్నవి. సిగ్గుతో తలదించుకోవలసిన విషయం ఏమిటంటే, తెలంగాణ తొలి అమరవీరుడు పోలీసు కృష్ణన్న ముదిరాజును ఇంకా తొలి అమరవీరుడు అని ప్రకటించనే లేదు, చెప్పడమే లేదు. అంటే చావులో కూడా మన జాతికి అన్యాయమే, త్యాగంలో కూడా మన జాతికి అన్యాయమే. జరిగిన విషయం, కనపడుతున్నటువంటి విషయం నిజాన్ని నిజంగా చెప్పదు ప్రభుత్వం, నిజాన్ని నిజంగా చెప్పించరు మన నాయకులు. తెలంగాణలో 80 మంది అమరులు అమరత్వం పొందితే ఒక్క అమరవీరుడికి ఒక్క విగ్రహం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 7 సంవత్సరాలు కావస్తున్నా ఈ 7 సంవత్సరాలలో ఒక్క నాయకుడు అంటే ఒక్క ముదిరాజు నాయకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించనే లేదు, ఒక్క విగ్రహాన్ని కూడా పెట్టించలేదు. అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నది లేదు, వాళ్లకు బ్రతుకు తెరివి చూపించింది లేదు. ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల సహాయం ఇస్తున్నది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నారు, వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఇస్తున్నారు, జిల్లా కేంద్రాలలో అమరవీరుల స్తూపాలను కట్టిస్తామన్నారు. ఈ హామీలలో ఒక్కటంటే ఒకటి నెరవేర్చిన పాపాన పోలేదు. కానీ కులాన్ని కాపాడుతామని కుల సంఘాలు, కులాన్ని ఉద్ధరిస్తామన్న కుల సంఘాలు, కులానికి మేమే రక్షకులమని పురుడు పోసుకున్న కుల సంఘాలు కులాన్ని బలిపీఠం ఎక్కిస్తూ, అధికార భోగం కోసం ముదిరాజుల ఆత్మను గుర్తించకుండా, ఈ జాతికి ఉపయోగపడకుండా మన జాతిని, సంస్కృతిని, ముదిరాజుల ఆత్మ గౌరవాన్ని కోలుకొని నష్టం చేస్తున్నారు. మన సంఘాలు ప్రభుత్వం యొక్క మెడలు వంచి సహాయం చేయించాలి. కానీ మన నాయకులు మేమే మెడలు వంచి, నడుములు వంచి బాంచం దొర అని బ్రతుకుతున్న పరిస్థితి కనపడుతున్నది. 80 మంది ముదిరాజులు ప్రాణత్యాగం చేసిన ముదిరాజు కులం నుండి ఒక్కరికి రాజాధికారానికి దగ్గర కాలేదు. ఒక్క ముదిరాజు కూడా రాజాధికారంలో క్రియాశీలక నాయకుడుగా లేడు. తెలంగాణ వచ్చినప్పటి నుండి ఒక ముదిరాజుకు రాజకీయ అధికారం లేదు, ఆర్థిక అధికారం లేదు, సామాజిక అధికారం లేదు, వస్తది అన్న నమ్మకమే లేదు. ఓట్ల పండుగకు రెడీ చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, తిరిగి బానిసత్వంలోకి నెట్టాలి. ఇది రాజకీయ పార్టీల నైజం, మన కుల సంఘ నాయకుల యొక్క తెలివి తక్కువ పని. విషయం ఏమిటంటే, మన నాయకులు, మన కుల సంఘ నాయకులు మన కులాన్ని బానిసత్వంలోనే ఉంచుతున్నారు. ఇప్పుడు నయా బానిసత్వంలోకి నెట్టుతున్నారు. నయా బానిసత్వం అంటే ఏమిటంటే, నా నిర్వచనం చెప్పనా ముదిరాజులారా?
ఎప్పటికీ బానిసత్వంలోనే బ్రతికే బ్రతుకులను చేయడమే నయా బానిసత్వం అంటాను నేను. ఎప్పటికీ బాంచందోర అంటూ ఊడిగం చేసినటువంటి బ్రతుకులను చేయడమే నయా బానిసత్వం అంటాను నేను. మన కులాన్ని అక్కడికే నెట్టుతున్నారు నాయకులు, మన కుల సంఘ నాయకులు. నయా బానిసత్వంలోకి పోతే మన కులం నశించిపోతుంది, మన కులం కనపడదు అంటే ముదిరాజ్ కులం మరణంతో పడుకోవడానికి పోతుందని అర్థం. ప్రశ్న ఏమిటంటే 27 లక్షల యువ ముదిరాజులు ఏమి ఆలోచిస్తున్నారు? మనం కూడా మరణంతో పడుకుందామని అనుకుంటున్నారా? పాండవ జాతి రక్తం పంచక పుట్టినటువంటి యువ వీరులు ఇంత పిరికి వాళ్ళ అర్థం కావడం లేదు. నీ కుల ఇతిహాస చరిత్ర మహాభారతంలో యువ వీరులు కూడా ధర్మం కోసం, న్యాయం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి బ్రతికిన చరిత్ర మనది కదా. బ్రతికిన గౌరవంగా బ్రతికినారు, చనిపోయిన గౌరవంగా అమరులైనారు. భారతదేశాన్ని పరిపాలించిన 70 మంది రాజుల చరిత్ర చూసినా, రాజుల యువ వీరుల చరిత్ర చూసినా గౌరవప్రదమైనటువంటి చరిత్రనే ఉంది, త్యాగాల చరిత్రనే ఉన్నది. తెలంగాణ ముదిరాజ్ అమర వీరులు కూడా అంతే కదా. వీరుల చరిత్ర అంటేనేది అది. అక్కడ ప్రాణం కాదు ధర్మం ముఖ్యం, ఇక్కడ ప్రాణం కాదు ముఖ్యం, జాతి ముఖ్యం, పాండవ జాతి ముఖ్యం. అయితే వర్తమానంలో యువ ముదిరాజుల పాత్ర ఏమిటన్నది నా ప్రశ్న. జవాబు చెప్పండి యువ ముదిరాజులారా. ఇంకా అమరవీరుల త్యాగం ముదిరాజు జాతికి ఒక నూతన శక్తినిస్తుంది. మీ అమరత్వం ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం, ఒక నిర్దేశం. అంతర్ధానమైనటువంటి మీ జీవితాలు మా జీవితాలకు ఒక నూతన శక్తిని, ఒక కొత్త వెలుగును తీసుకువస్తుందని, ముదిరాజుల విప్లవం వస్తుందని. ముదిరాజుల విప్లవం అంటే నా ఉద్దేశం నేడు అన్యాయం మీద ఆధారపడిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ మారిపోవాలని జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా మాకు ఇదే లక్ష్యంగా పనిచేస్తుంది ముదిరాజ్ సేవా సమితి. ముదిరాజ్ సమాజానికి నేను చెప్పే విషయం ఏమిటంటే ముదిరాజ్ సమాజానికి జవాబుదారీతనంతో పనిచేసే వ్యవస్థను రూపొందించాలి. వ్యక్తుల ఆరాధన స్థానంలో వ్యవస్థ ఆరాధన పెరగాలి. పాండవుల సాంస్కృతిక వాదం పెరగాలి. తనకు తాను కోల్పోయినటువంటి ఆత్మగౌరవం కోసం వ్యక్తిగత మైలేజీని వదిలి మన ఆత్మగౌరవంతో మనల్ని మనమే నిలబెట్టుకుందాం, అటువైపు నడుద్దాం ముదిరాజులారా. ఈ సందేశం విన్న ప్రతి ముదిరాజు బంధువును కోరే విషయం ఏమిటంటే మీ దగ్గరలో ఉన్న అన్ని వాట్సాప్ గ్రూప్లలో నా సెల్ నంబర్ను యాడ్ చేయండి. నేను పంపే సందేశాలతో మన కులాన్ని అభివృద్ధి పదంలో నడుపుకోవడానికి అని తెలియజేస్తున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాతో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై పాండవ, జై ముదిరాజు.